రెడీయా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతారు ఏంటి అనేది గత కొన్ని రోజులుగా ఉత్కంఠ ఉంది. ఈరోజు జూన్ 1 ఈరోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. రకరకాల సర్వేలు చెప్తున్నాయి. కేకే సర్వీసెస్ అండ్ స్ట్రాటజీస్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన నంబర్ మనం చూస్తే 161 రాబోతున్నాయి అని చెప్పిన పరిస్థితి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఏం చెప్పింది? చాణక్య స్ట్రాటజీస్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది. జిల్లాల వారీగా కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా, మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. ఈ 10 స్థానాల్లో ఇక్కడ కూటమి 7 స్థానాలను గెలవబోతుంది అని చెప్తుంది చాణక్య స్ట్రాటజీస్ సంస్థ. దాంతోపాటు 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు కీన్ కంటెస్ట్ ఓరాహోరీలో 1 స్థానం ఉంటుంది అని చెప్తున్న పరిస్థితి. శ్రీకాకుళానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొత్తం 10లో 7 కూటమి, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 కీన్ కంటెస్ట్. ఇది పరిస్థితి శ్రీకాకుళానికి సంబంధించి. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ విజయనగరం జిల్లాకి సంబంధించి మొత్తం చూసుకున్నట్టయితే 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ స్థానాలలో కూటమి కేవలం 4 మాత్రమే గెలుస్తుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 గెలబోతుంది విజయనగరానికి సంబంధించి అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు కీన్ కంటెస్ట్ ఓరాహోరీలో 2 ఉన్న పరిస్థితి కనబడుతుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి ఇది సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ విశాఖపట్నానికి వెళ్దాం. విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం 15 స్థానాలు ఉన్నాయి విశాఖపట్నంలో. విశాఖపట్నం 15 స్థానాలలో కూటమి తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన కూటమి ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ 11 స్థానాలని గెలుచుకుంటుంది కూటమి. దాంతోపాటు విశాఖపట్నానికి సంబంధించి 2 స్థానాలు ఏదైతే ఉన్నాయో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విశాఖపట్నానికి సంబంధించి. దాని తర్వాత చూస్తే కీన్ కంటెస్ట్లో హోరాహోరీలో 2 ఉంటాయి, 2 హోరాహోరీలు ఉంటాయి విశాఖపట్నానికి సంబంధించి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే వెస్ట్ గోదావరికి సంబంధించి చూద్దాము. వెస్ట్ గోదావరిలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో మొత్తం 15 స్థానాలలో 12 స్థానాలు, ఏకంగా 12 స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది వెస్ట్ గోదావరికి సంబంధించి. 2 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంటున్న పరిస్థితి వెస్ట్ గోదావరికి సంబంధించి. దాని తర్వాత కీన్ కంటెస్ట్లో ఒకే 1 స్థానం ఉండబోతుంది ఓరాహోరీలు. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి చూద్దాం. ఈస్ట్ గోదావరిలో చూస్తే 19 స్థానాలు ఉన్నాయి. వెస్ట్ గోదావరి కన్నా ఎక్కువ స్థానాలు ఈస్ట్లో ఉంటాయి. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 స్థానాలలో 15 స్థానాలని కూటమి గెలవబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే ఈస్ట్ గోదావరికి సంబంధించి. దాంతోపాటు 3 స్థానాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి ఈస్ట్ గోదావరికి సంబంధించి. ఒకే 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉండబోతుంది, ఓరాహోరీ నడుస్తుంది అని చెప్తుంది ఈ యొక్క చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి ఈ యొక్క సంస్థ. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తర్వాత కృష్ణా జిల్లా చూద్దాం. కృష్ణా జిల్లాలో చూసినట్టయితే మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. 16 స్థానాల్లో ఏకంగా 13 స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది. 13 స్థానాలని కూటమి గెలుచుకుంటుంది కృష్ణా జిల్లాకి సంబంధించి. కేవలం 2 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పాడు చాణక్య స్ట్రాటజీస్ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ. దాని తర్వాత చూస్తే కీన్ కంటెస్ట్లు ఒకే 1 కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ కృష్ణా తర్వాత గుంటూరు చూద్దాం. గుంటూరులో కూడా సేమ్ పరిస్థితి కంటిన్యూ అయింది అని చెప్పొచ్చు. మొత్తం గుంటూరుకి సంబంధించి 17 స్థానాలు ఉన్నాయి. 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిలో 13 స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తుంది చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి ఈ యొక్క సంస్థ గుంటూరు. దాని తర్వాత కేవలం 3 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది గుంటూరుకు సంబంధించి. కేవలం 3 స్థానాలు. దాని తర్వాత చూస్తే కీన్ కంటెస్ట్లో ఓరాహోరీలో 1 ఉన్న పరిస్థితి కనబడుతుంది. గుంటూరు తర్వాత మనం ప్రకాశం జిల్లాకి వెళ్దాం. ప్రకాశం జిల్లాని మనం ఒకసారి చూసుకున్నట్టయితే 12 స్థానాలు ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో 8 తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి 8 గెలుచుకోబోతుంది. ప్రకాశం జిల్లాకి సంబంధించి కేవలం 3 స్థానాలని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి. కేవలం ఒక స్థానంలో మాత్రమే హోరాహోరీ ఉండబోతుంది అని చెప్తుంది చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ. నెక్స్ట్ చూస్తే ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశంలో ఏకంగా 12 స్థానాలు ఉన్నాయి. 12 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రకాశం జిల్లాలో 3 స్థానాలను గెలుచుకుంటుండగా 8 స్థానాలలో కూటమి గెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి 8 స్థానాల్లో కూటమి గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఒకే ఒక్క స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ నడుస్తుంది అని చెప్తుంది ప్రకాశం జిల్లాకి సంబంధించి. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే నెల్లూరు 2019కి సంబంధించి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ప్రభావాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్ళింది, ఎక్కువ స్థానాల్ని అక్కడ సాధించారు అని చెప్పొచ్చు నెల్లూరుకి సంబంధించి. బట్ 2024కి సంబంధించి అక్కడ మొత్తం అంతా రివర్స్ అయిన పరిస్థితి కనపడుతుంది. నెల్లూరులో మొత్తం 10 స్థానాలు ఉంటే 7 స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది. 7 స్థానాలని కూటమి గెలుచుకోబోతుంది. 2 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానం ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఉండబోతుంది అని చెప్తుంది చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి ఈ యొక్క సంస్థ. అది నెల్లూరుకు సంబంధించి సినారియో. నెక్స్ట్ కడపకొద్దాం. కడప అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు, జగన్మోహన్ రెడ్డికి తిరుగుండదు అన్న పరిస్థితి. బట్ ఇక్కడ సినారియో ఎలా ఉండబోతుంది అనేది చూస్తే చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కడపకి సంబంధించి 10 స్థానాలు ఉంటే 2 స్థానాలను కూటమి గెలుచుకోబోతుంది. 4 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఏకంగా 4 స్థానాలలో హోరాహోరీ తప్పదు అని చెప్తుంది చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి ఈ యొక్క సంస్థ. అది కడపకు సంబంధించిన సినారియో. దాని తర్వాత మనం చూస్తే కర్నూలు చూద్దాం. కర్నూలు చూస్తే మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. కర్నూలు చూసుకున్నట్టయితే కొంచెం మిక్స్డ్ సినారియో కనపడుతుంది అక్కడ. ఎందుకంటే కర్నూలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిదే. బట్ అక్కడ 2024కి సంబంధించి ఏంటి అని చూస్తే మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14లో 6 స్థానాలు మాత్రమే కూటమి గెలవబోతుంది కర్నూలుకు సంబంధించి. ఇక్కడ 6 స్థానాలలో కూటమి గెలిస్తే మరొక 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. దాంతోపాటు 2 స్థానాలు ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే కర్నూలులో 50-50 అని చెప్పొచ్చు. కర్నూలులో మొత్తం 14 స్థానాలు ఏదైతే ఉంటే 6 స్థానాలు కూటమి, 6 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 కీన్ కంటెస్ట్ లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ అనంతపురం చూద్దాం. అనంతపురంలో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాలలో అనంతపురంలో ఏకంగా 9 స్థానాలలో ఇక్కడ కూటమి గెలవబోతుంది. కేవలం 3 స్థానాలలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 స్థానాలు కేవలం 2 స్థానాలలో హోరాహోరీ తప్పని పరిస్థితి అనంతపురానికి సంబంధించి. నెక్స్ట్ చూస్తే చిత్తూరుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే చిత్తూరు సంబంధించి మొత్తం చూస్తే 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాలలో 7 స్థానాలలో కూటమి గెలవబోతుంది. 14 స్థానాలకు సంబంధించి కూటమి 7 స్థానాల్లో గెలిస్తే 4 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 3 స్థానాలలో హోరాహోరీ తప్పని పరిస్థితి. టోటల్గా లాస్ట్ చివరిగా నెంబర్స్ చెప్పేద్దాం. 175 నియోజకవర్గాలకు సంబంధించి నంబర్స్ చెప్పినట్టయితే చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఏం చెప్తుందంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 114 నుంచి 125 స్థానాలలో గెలవబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సంస్థ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 39 నుంచి 49 స్థానాలు మాత్రమే గెలుచుకునే పరిస్థితి కనపడుతుంది అని చెప్తుంది చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ. దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 0 నుంచి 1 స్థానం కూడా వచ్చే అవకాశం ఉంది. టోటల్గా అటు కేకే సర్వే మొత్తం 161 స్థానాల్లో గెలుచుకుంటుంది అని చెప్తే ఇక్కడ మాత్రం చాణక్య స్ట్రాటజీస్ మనం చూసుకున్నట్టయితే 114 నుంచి 125 స్థానాలలో కూటమి గెలిచి అధికారంలోకి రాబోతుంది 2024 ఎలక్షన్స్ లో అని చెప్తుంది ఈ యొక్క చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి ఈ సర్వే. ఇప్పుడైతే సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది.
ఇప్పుడు ఇది ఈరోజు ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. జూన్ 4వ తారీఖున ఏదైతే ఉందో కౌంటింగ్ జరగబోతుంది. ఆ రోజు నిజంగా ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది. బట్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. నక్క మీద తాటికాయ ఆ ప్రభావం